10వ తరగతి విద్యార్థులకి శుభోదయం నాన్న. మనం కొత్త బాట లెసన్ నేర్చుకుంటున్నాం కదా. కొత్త బాటలో భాగంగా మనము అక్క ఎలా తన ఊరికి వెళ్తుంది, ఊరిలో ఉన్నటువంటి మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ విధంగా ఉండేది అనేది అన్నీ మనం తెలుసుకుంటున్నాం కదా. అట్లాగే ఇప్పుడు బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు విని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి చుట్టూ జుట్టుకున్నారు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఇసురుమంట లేరు. ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేన్లు లేవు, ఓరగాళ్ళు లేవు, ఉడుసుకన్లు లేవు. పిల్లలందరూ దోస పనిలోలే, ఉంకు చెన్లోలే కలకలలాడుతున్నారు. రైట్. అక్క వాళ్ళ ఇంటికి చేరింది. బండి మా ఇంటి కమాను అంటే తెలుసు కదా, కమాన్ పెద్దగా ఉంటుంది కదా, దర్వాజా, పెద్ద దర్వాజా లాగా. దర్వాజా కంటే పెద్దగా ఉంటుంది, కమాన్ అంటాం కదా. ఆర్చ్, కమాన్ అంటే ఆర్చ్. రైట్. ఇంటి కమాన్ ముంగల ఆగింది. ముంగల అంటే ముందర ఆగింది. గజ్జెల సప్పుడు, వాళ్ళు బండిలో వచ్చారు కదా, ఎద్దుల బండిలో వచ్చారు కదా. దేంట్లో వచ్చారు? ఎద్దుల బండిలో వచ్చారు కదా. ఎద్దులకి గజ్జెలు కడతారు కదా, ఇక్కడ గజ్జెలు కడతారు వాటి మెడలో. ఆ గజ్జెల సప్పుడు ఇని చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి, అంటే పరిగెత్తుకుంటూ వచ్చిరు, ఉరుక్కుంటొచ్చి చుట్టూ జుట్టుకున్నారంట. ఆ బండి చుట్టూ వాళ్ళ చుట్టూ చుట్టుకున్నారు, ఇలా పోగయ్యారనమాట. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఇసురుమంట లేరు. ఇంతకుముందు పిల్లలు ఎలా ఉండేవారంటే, ఇన్నాళ్ళ తీరుగా అంటే ఇంతకుముందు ఎలా ఉండేవారంటే ఉసూరుమన్నట్టు ఉండేవారంట. ఇప్పుడు సీముడి ముక్కులు లేరు. ఇంకెలా ఉండేవారు? ఇప్పుడున్న వాళ్ళు మాత్రం ఇసురుమంట లేరు. తర్వాత సీముడి ముక్కులు ఉండేవంట, సీముడి ముక్కులు లేవంట. పిల్లలకి చీమిడి కారిపోతుంది కదా, ఆ చీమిడి వేసుకొని అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు అట్లా లేరంట. సింపులు లేవు. సింపుల్ అంటే జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఏమంటారు, జుట్టునంతా దానికి సరైన తైల సంస్కారం చేయకుండా వదిలేసి ఉంటారు, దాన్ని సింపుల్ జుట్టు అంటారు కదా. సింపులు లేవు. సీరపేన్లు లేవు అంటే, సీరపేన్లు అంటే పేన్లు ఉండి ఇలా గోక్కుంటూ ఇలా తల గోక్కుంటూ ఉంటారు కదా, అట్లా సీరపేన్లు లేవంట. ఓరగాళ్ళు లేవు. తర్వాత ఊడ్సుకన్లు లేవు. ఊడ్సుకన్లు అంటే కళ్ళలో ఊడ్సులు వస్తాయి, అట్లా ఊడ్సుకన్లు లేవు. అంటే పిల్లలందరూ దోస పనిలోలే, ఉంకు చెన్లోలే కలకలలాడుతున్నారు. ఒకప్పుడు పిల్లలు పిచ్చి పిచ్చిగా ఉండేవారు. సరైన తైల సంస్కారం, సరైన శుభ్రత లేకుండా చీమిడి ముక్కులు వేసుకొని ఇసూరుమంటూ సింపుల జుట్టుతోని, చినిగిపోయిన అంగిళ్ళతోని, చినిగిపోయిన అంగీలతోని ఎట్లాగో పిచ్చి పిచ్చిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అట్లా లేరు. పిల్లలందరూ దోస పండు ఎంత బాగుంటుంది, ఉంకు చెన్లోలే కలకల్లాడుతున్నారంట. పిల్లలందరూ చాలా చక్కగా చూడడానికి అందంగా ఉన్నారని చెప్తుంది. రైట్. బండి దిగి బంకులు దాటి ఇండ్లకు నడిచిన, అలవాటు చొప్పున బాయికాడి గచ్చులకు నడిచిన, ఆడ ఎప్పటి తీరుగా కండ్లు బయట బంకులకు సారిచి ఓ చేత చెంబు ఓ చేయి నడుమున పెట్టి ఒయ్యారంగా వనమాలి నిలబడి లేదు. ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల గుసుండి ఒత్తులు పేనుతుండది. ఇది కలనా నిజమా అంట డింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్కా అంట పిలుచుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది. గని అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే, దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కళ్ళు ఒక్క దిక్కే చెడవట్టినవి. ఎవ్వరూ కదలలేదు. ఎవ్వరి నోట మాట పెకులలేదు. మా బాయి దగ్గరున్న తరాల నాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుంది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలలు కురిసినట్లు అనిపించింది. రైట్. చూడండి ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో అనేది ఇక్కడ చెప్తుంది ఆవిడ. ఏమంది? బండి దిగి బంకులు దాటి. బంకులు అంటే ఇంట్లో వానదారాలు రావడానికి బంకులు పెడుతుంటారు. ఇల్లు చాలా పెద్ద ఇల్లున్న వాళ్ళు బంకు పెట్టుకుంటారు. బంకులు అంటే వానదారాలు వచ్చే చిన్న
వానదారాలు వస్తుంటాయి, ఇంటి మధ్యలో వానదారాలు రావడానికి దాన్ని బంకులు అంటారు. ఓకేనా. ఆ పెద్ద పెద్ద ఇళ్ళలో ఉంటాయి. అవన్నీ దాటి ఇంట్లోకి నడిచిందంట, అవన్నీ దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళిందంట. అలవాటు చొప్పున అంటే అలవాటు ప్రకారం, చొప్పున అంటే ఆ ప్రకారం. బాయికాడి గచ్చులకు, బాయికాడి అంటే బావి ఉంటుంది కదా, ఇంట్లో బావులు ఉండేవి. ఇప్పుడు మనకి వాటర్ ట్యాంకులు ఎలాగో అప్పుడు ఇంట్లో బావులు ఉండేవి. ఇప్పుడు మనం వాటర్ ట్యాంకులు ఎలాగో అలా బావులు ఉండేవి, ఇలా చేదుకునేవారు అనమాట. బాయికాడి గచ్చులకు నడిచిన, గచ్చు అంటే ఈ బావి చుట్టూ కట్టుకునేది ఇలా. ఓకేనా. బావి చుట్టూ కట్టుకునేది గచ్చు. ఓకేనా. ఆ గచ్చు అంటే సిమెంట్తో కట్టింది గచ్చు, బావి చుట్టూ. అక్కడికి నడిచిన అంటే అక్కడికి వెళ్ళిందంట. ఆడ ఎప్పటి తిరిగా కళ్ళు బయట బంకులకు సారిచ్చింది. అక్కడ వెళ్ళి అక్కడ చుట్టుపక్కల చూసిందనమాట బంకులకి, ఆ బయట బంకులకు సారిచ్చింది. సారిచ్చడం అంటే చూడడం. ఓ చేత శంభు ఓ చెయ్యి నడుమున పెట్టి ఒయ్యారంగా వనమాలి నిలబడి లేదు. తను చూసిందంట, బాయికాడికి వెళ్ళి చూసింది. అక్కడ ఎప్పుడు వచ్చినప్పుడు, తను ఎప్పుడు వచ్చినా ఒక వనమాలి ఆవిడ వనమాలి అనేట ఆవిడ ఏం చేసేది, తనకి చెంబు ఒక చేతిలో చెంబు పెట్టుకొని ఇంకొక చెయ్యి నడుము పైన పెట్టుకొని ఒయ్యారంగా అంటే చాలా రొమాంటిక్గా, ఒయ్యారంగా అంటే ఒక రకమైన ఇలా ఉంటారు కదా, ఒక స్టైల్. వయ్యారం అంటే స్టైల్గా. ఓకేనా. వనమాలి నిలబడి లేదంట, అక్కడ ఉండే వనమాలి లేదంట. వనమాలమ్మ, ఆ వనమాలి ఏం చేస్తుంది, ఇప్పుడు మా పెద్దత్త పక్కనే, పెద్దత్త అంటే వీళ్ళ నాన్న వాళ్ళ అక్క, పెద్దత్త పక్కనే దేవునింటి ముందల కూర్చుంది. ఎక్కడుంది, దేవునింటి ముందు. అంటే మనం ఏమంటారు, దేవుని చిన్న రూమ్ ఉంటుంది కదా, దేవుని గుడి కాదు, దేవుని ఇల్లు ఉంటుంది ఇంట్లో కదా, దేవుని ఇంటి ముందల కూసున్నదంట. కూసుండి ఒత్తులు పేనుతుండేది. ఒత్తులు పేనుతుందంటే దూదితో ఒత్తులు చేస్తారు కదా, నూనె దీపాలు వెలిగించడానికి, ఆ ఒత్తులు పేనుతుందంట. ఇది కలనా నిజమా అంట డింగై అంటే ఆశ్చర్యపోయాయి. డింగయ్యడం అంటే డింగైపోయిండ్రు అంటారు కదా, ఆశ్చర్యపోయిండు అనమాట. డింగై అక్కడికక్కడ చూస్తుండగానే, అంటే ఆమె మామూలుగా ఏం చెప్తుందంటే, అక్క ఇంట్లోకి రాగానే వనమాలి ఆవిడ నీల చెంబుతో ఒక రకంగా వయ్యారంగా ఒక స్టైల్తో నిలబడి ఉండేది. ఆవిడ అట్లా నిలబడి ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చేదనమాట. అక్కకి ఇంటికి వచ్చిందని నీళ్ళు ఇచ్చేది. అయితే ఈసారి అట్లా చూసింది, ఎప్పటి తిరిగి అటువైపు చూసింది, కానీ వనమాలి రాలేదు. చూస్తే ఎక్కడుంది వనమాలి, వాళ్ళ పెద్దత్త పక్కన దేవునింటి ముందల కూర్చుని ఒత్తులు పేనుతుంది. అది కలనా నిజమా అని డింగై అక్కడికక్కడ చూస్తుండగానే, అంటే ఆశ్చర్యంతో, అరే ఇది నిజమేనా, ఇలా జరిగింది, దేవుడి గుడి దగ్గరికి వనమాలి పని మనిషి వెళ్ళడం ఏంటి, అక్కడ ఒత్తులు పేయడం ఏమిటి అని ఇట్లా రకరకాల విషయాలను తను కలనా నిజమా అని ఆశ్చర్యపోతూ చూస్తుండగానే, అక్క అంట పిలుచుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. అక్క అని పిలుచుకుంటా ఈ కుసుమ అనే అమ్మాయి అక్కకి నీళ్ళ చెంబు అందించిందంట. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది. ఆ పిల్ల అలా వచ్చి తీసుకొని వచ్చి ఇయ్యగానే ఆవిడ ఉన్న చేతులున్న చెంబు అంటే ఇది నీళ్ళది, మనం ఏమంటారు జగ్ అంటాం కదా, జగ్ లాంటిది. ఇది ఇనుముతో కానీ మన ఏమంటారు, అది స్టీల్ కాకుండా ఈ చెంబులు ఇనుముతో లేదా ఇత్తడితో చేస్తారు. మామూలుగా ఇత్తడివి ఎక్కువ ఉంటాయి, ఇత్తడి చెంబులు ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకప్పుడు ఇత్తడి వస్తువులు, ఇదిగో ఇత్తడి తపేలా ఇట్లాంటివి ఇత్తడివితో చేసినవి ఉంటాయి అన్నమాట. ఆ చెంబు జారినంత పనైందంట. ఆ చెంబు జారినంత పనైంది. కానీ అనుకోకుండా నా 2 చేతులు మా పాలేలు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే, దిక్కు సాగినవి. అంటే ఆ అమ్మాయి దిక్కు తన చూపులు పెట్టిందంట. అమ్మాయికి కుసుమ అని పేరు పెట్టిందంట. అమ్మాయి ఎవరు, వాళ్ళ పాలేరు, అంటే వీళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పాలేరు రాజడు, అతని పేరేంటి రాజడు. ఆ రాజని బిడ్డ కుసుమ. ఓకేనా. అది నా ఎదకొచ్చి ఆనిందంటే ఇలా కౌగిలించుకుంటారు కదా, వచ్చి ఇక్కడ తను కౌగిలించుకుందంట. తను ఎదకొచ్చి ఆనింది. అన్ని కళ్ళు ఒక్క దిక్కే చెడబట్టినవి. అప్పుడు అందరూ తననే, అన్ని కళ్ళు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారనమాట. చాలా రోజుల తర్వాత కలిశారు కదా, వాళ్ళు కలుసుకున్నారనమాట. ఆమె ఇద్దరు వచ్చి కౌగిలించుకుంది, ఆమె ఆలింగనం చేసుకుంది. ఇద్దరు కూడా కదలలేదంట. ఎవ్వరి నోట మాట పెగలలేదు, ఇంకేం మాట్లాడేది ఏం లేదనమాట. అంటే ఒక రకమైన ప్రేమని చూపించడం,
అక్కడ ఇద్దరు ఆలింగనం ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమని చూపించుకున్నారనమాట. మాట పెగులలేదు అంటే వాళ్ళకి మాట్లాడడానికి చాలా ఉంది, కానీ మనకి ఇష్టమైన వాళ్ళని, మనం బాగా మిస్ అయ్యే వాళ్ళని చూసినప్పుడు మాటలు రావు కదా, అలా ఆగిపోయాయి అన్నమాట. అంతే వాళ్ళిద్దరు. ఓకేనా, రైట్. మా బాయి దగ్గరున్న తరాల నాటి కారుమల్లె మొద్దు. కారుమల్లె అంటే బొండు మల్లెలు అంటారు కదా నాన్న, మల్లెపూలు మంచి వాసన వస్తాయి, ఆ కారుమల్లె చెట్టు అనమాట. మొద్దు అంటే చాలా పెద్ద చెట్టు అనమాట. అది అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసింది. సిగురేయడం అంటే కొత్త చిగుళ్ళు రావడం. సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుంది. అది చెట్టు కారుమల్లె చెట్టు తరాల నాటిది, పాతకాలం నాటిది. ఆ చెట్టు చిగురేసిందంటే కొత్త చిగురులు వచ్చాయి, తర్వాత వన్నెలు పడుతుందట. అది సిగ్గారి తీరుగా అంటే ఆ పూలు చెట్టు వన్నెలు పడుతుందంటే తను వన్నెలు అంటే షోకులు పడుతుంది అనమాట. వన్నెలు అంటే చోకు పడుతుంది అంటే చాలా అందంగా ముస్తాబై ఉంది ఆ చెట్టు అని చెప్తుంది వన్నెలు పడుతుందంటే. ఇంతట్లకే అలా ఉన్నప్పుడు అప్పట్లోనే ఇంతట్లకే మా తమ్ముడు వచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలబడ్డాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి బాయికాడ ఉన్నటువంటి ఆ స్తంభానికి ఆని నిలబడి ఏమంటున్నాడు, ముసిముసి నవ్వుకుంటున్నాడంట. ముసిముసి నవ్వుకోవడం అంటే తెలుసు కదా మీకు, చెప్పాలా? ముసిముసి నవ్వుకుంటా బాయికడ్డ కమాను స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలలు కురిసినట్లు అనిపించింది. అతడు అలా నవ్వుతుంటే ఆ చెట్టు, ఆ పరిసరాలు, వాళ్ళందరినీ చూస్తుంటే ఆమెకి ఇల్లంతా వెన్నెలలు కురిసినట్లు అనిపించిందంట. వెన్నెలలు అంటే ఎన్నెలలు అంటే వెన్నెల చంద్రుడి వెన్నెల ఎంత బాగా ఉంటుంది, ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అట్లా ఆవిడకి ఆనందంగా అనిపించింది. అవును, ఇది కొత్త బాటనే, ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెట్లుంటుంది, యాడుంటుంది. బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే కానీ పాపం ఆ బాట ఒళ్ళనంటదా, ఒదుగనంటదా. నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిసిందే బాట. రైట్. ఏమంటుంది అక్క? అవును, ఇది కొత్త బాటనే. ఏంటి, వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు పని మనిషిని దూరం పెట్టి దేవుడి కనీసం ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా ఆ కాలంలో. పని మనిషి బిడ్డను వాళ్ళ మనిషిలాగా చూసుకుంటున్నారు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ళని ఒకరినొకరు మిస్ అయ్యే ఫీలింగ్ ఉంది. వాళ్ళ పని మనిషిని తీసుకెళ్ళి దేవుడి అర్రలో దేవుడి మందిరం దగ్గర కూర్చోబెట్టి ఒత్తులు చేయిస్తున్నారు. ఇట్లా ఊళ్ళో ప్రజలు కూడా అనేక మార్పులు వచ్చినాయి కదా. ఎవరు, రంగరాయుడు, తర్వాత హనుమంతరాయుడు, తర్వాత పాపిరెడ్డి, తర్వాత గోపాలరాయుడు, ఇట్లాంటి ఈ కొంతమంది ప్రజల్ని పీక్కు తినే రాక్షసులు లాంటి వాళ్ళ దోపిడీలు లేవు. అట్లా ఒక్కొక్కటి ఏ విధంగా పల్లె మారింది, ఏ విధంగా ఉండేది, రచ్చబండ ఎలా ఉండేది, ఇట్లా మనం గత క్లాసులలో అనేకం చెప్పుకుంటూ వచ్చాం కదా. అట్లా చూసినప్పుడు ఇది నిజంగా కొత్త బాటనే. అవన్నీ చూసి తెలుసుకున్నప్పుడు ఇది నిజంగా కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెట్లుంటుంది కదా. ఇంతకంటే మంచి బాట కొత్త బాట మనుషుల్లో మార్పు రావాలి. బాట అంటే దారి. ఏంటి, మానవుడు తన జీవితపు దారిలో మార్పు రావాలి. వచ్చింది కదా, వీళ్ళ ఇంట్లో వచ్చింది, సమాజంలో వచ్చింది కదా. కాబట్టి ఇంతకంటే మంచి బాట ఇంకెట్లుంటుంది, యాడుంటుంది అని అంటుంది. బాట వేసేటోళ్ళు కాదు అంటే దారిని వేయడం కాదు, దారి వేసేటోళ్ళు కాదు. దారి అంటే తెలుసు కదా నాన్న, ఇలా ఈ రోడ్డును వేయడం కాదు, దారి వేసేటోళ్ళు కాదు, వేసేవారు కాదు. కానీ పాపం బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే కానీ ఒక బాటను వేశారు, ఆ బాట పైన మనుషులు నడుస్తూ వెళ్తున్నారు. బాట అంటే కొత్త థింకింగ్, న్యూ థింకింగ్. మనుషుల్ని మనుషులుగా చూసే, ఒకప్పుడు చెప్పాను కదా, మనుషుల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు, రకరకాల కష్టాలు పెట్టేవారు. అట్లాంటివి లేవు ఇప్పుడు. అంతకంటే గొప్ప మాట కొత్త బాట, మంచి బాట ఇంకేముంటుంది. అట్లా బాట వేసిన వాళ్ళు నడుస్తుండాలే కానీ ఆ బాట ఒళ్ళనంటదా అంటే వద్దంటదా. మనము ఒక కొత్త బాట, ఒక కొత్త తరహా ఆలోచన విధానంలో వెళ్తున్నప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు ఆ బాట కొత్త దారి ఒళ్ళనంటదా, ఒదుగనంటదా. బాట ఒదుగడం అంటే కొత్త బాట. ఇంతకుముందు కంకర్రతో దాంతో వేసేవారు కదా, దాని మీద నడిస్తేనే అది ఒదిగి ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనము ఒక బాట వేస్తుంటే రోడ్డు రోలర్తో ఇలా చేస్తారు కదా, రోడ్డు రోలర్ని దాని మీద ఎందుకు, దారి అదంతా ఒదగడానికి, మంచిగా సర్దుకోవడానికి. నలుగురు పలికిందే మాట, ఇదైతే నిజం. నలుగురు ఏది చెప్తే అదే మాట. నలుగురు మెచ్చిందే నడుత,
మనం మాట్లాడే విధానం, మనం ఉండే విధానం నలుగురు మెచ్చుకోవాలి. మనకొక్కరికి నచ్చితే సరిపోదు. కొంతమంది ఉంటారు ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవచ్చు. కొంతమంది మనం మంచిగా ఉన్నా దాన్ని ఏమంటారు, మన నడతని, అంటే మన వే ఆఫ్ బిహేవియర్, నడత అంటే వే ఆఫ్ బిహేవియర్, మనం ప్రవర్తించే పద్ధతి, మనం ఉండే పద్ధతి కొంతమందికి నచ్చదు. వాళ్ళు ఉంటారు, నువ్వు 100లో 1% పీపుల్ ఉంటారు, వాళ్ళు నువ్వు ఎంత మంచోడివైనా, ఎంత మంచిదానివైనా నువ్వంటే నచ్చదు వాళ్ళకి. వాళ్ళు నిన్ను తిడుతూనే ఉంటారు. వాళ్ళు కాదు, మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నలుగురు మెచ్చిందే నడత. ఆ నలుగురు ఎవరంటే నువ్వు, మీ అమ్మ నాన్న, నీ ఏమంటారు, మీ అక్క చెల్లెలు, వీళ్ళు మెచ్చుకుంటే చాలు నీ పద్ధతిని. ఫస్ట్ వీళ్ళ మెప్పు నువ్వు పొందితే చాలు. ఇంకా సమాజంలో ఉన్నవారు, చుట్టాలు, వీళ్ళందరూ స్వార్థం కోసమే చేస్తారు. నిన్ను మెచ్చుకోవడమా తిట్టడమా చేస్తుంటారు. నువ్వు ఎట్లా ఉన్నా తిడతారబ్బా. సమాజంలో మనుషులు అట్లాగే ఉన్నారు. నువ్వు ఎంత మంచోడు అయినా ఏదో ఒక లోపం చూపిస్తారు. కానీ చూడండి, అమ్మ నాన్న, మన అక్క చెల్లెళ్ళు నిజం చెప్తారు. వాళ్ళు ఇదైతే నిజం. మన అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు ఏ స్వార్థం లేకుండా నిజం చెప్తారు. అవును నాన్న, బంగారు తల్లి, బంగారు తండ్రి, ఇలా ఉన్నావు, ఇది కరెక్ట్ నాన్న, ఇలాగే ఉండు, మంచిగా ఉన్నావు, మంచిగా లేకపోతే మంచిగా లేదు అని మన అమ్మ చెప్తుంది, మన నాన్న చెప్తాడు, మన తోబుట్టువులు, అన్న, అక్క, తమ్ముడు చెప్తుంటారు. తమ్ముడైనా సరే వాడు చెప్పేది నిజమైనప్పుడు వాడి మాట వినాలి. చెల్లి అయినా సరే వాడు చెప్పేది నిజమైనప్పుడు వాడు చెప్పేది కరెక్ట్. ఇక్కడ చూడండి, పాఠంలో తమ్ముడు చెప్పిన మాట అక్క వింది. మొదట ఏమో అనుకుంది, అరే వీడేంట్రా బాబు, నేను రాన్రా, అది తరాల నాటి బాట, ఏందోరా, నడుములు పోతాయి, అదేంద్రా అని చెప్పింది. కానీ ఇక్కడ వచ్చి తమ్ముడి మాట విన్నందుకు తను ఒక కొత్త బాటని చూసిందా లేదా? రైట్. నేనేమంటున్నానంటే మంచి విషయము తమ్ముడు అయినా, చెల్లి అయినా, నీకంటే చిన్నవారైనా ఎవరు చెప్పినా, అరే నువ్వు చిన్నోడు, నీకేం తెలుసు కాదు, అది మంచి విషయం అయినప్పుడు నువ్వు వినడం మంచిది. ఓకేనా? కాబట్టి అప్పుడు నిన్ను నలుగురు మెచ్చుతారు. నడత అంటే వే ఆఫ్ బిహేవియర్, ప్రవర్తన అని చెప్పుకున్నాం కదా. నీ ప్రవర్తన అప్పుడు నలుగురు మెచ్చుకుంటారు. నలుగురు నడిసిందే బాట. రైట్. నలుగురు నడిస్తేనే బాట అవుతుంది. బాట అంటే దారి. ఆ దారి ఎలా ఉండాలి? నలుగురు నడవాలి కదా. ఓకేనా? కొత్త బాట ఇంతటితో సమాప్తం. అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెము ఇది మాండలిక భాష కాబట్టి మెల్లిగా చెప్పాను. యాక్చువల్గా తొందరగా చెప్పేసి మామ అనిపించచ్చు, కానీ నాకు అలా నచ్చదు. అందుకనే ఎక్కువ రోజులు చెప్పుకున్నాం మనం. కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. మీరు చెప్పండి, మీకు అర్థమైందా లేదా అనేది చెప్పండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఆలోచించి చెప్పండి. రాత్రి బడి అంటే ఏమిటి? వయోజన విద్య. చెప్పాను కదా, రాత్రి బళ్ళని ఒకప్పుడు నడిపేవారు. ఒక 40 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం నడిపేవారు. నలుగురు నడిసిందే బాట. కరెక్టే కదా. నలుగురు వెళ్ళేదే. నలుగురు ఏ విధంగా ఉంటే మనం అలాగే ఉంటాం. సమాజం నలుగురు నడిచింది అంటే సమాజం ఎలా ఉంటే మనం అలాగే ఉంటాం. మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటాయి కదా. మన చుట్టుపక్కల పిల్లల వేషధారణ కానీ, రూపురేఖలు కానీ బాగానే ఉంటాయి. రైట్. ఓకేనా? ఈ కథకు కొత్త బాట అనే పేరు తగినదని మీరు భావిస్తున్నారా? ఎందుకు? మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నప్పుడు దీన్ని చర్చించుకోండి. ఓకేనా? మీరు మాట్లాడుకుంటారు కదా, అట్లా పాఠం చదవండి. ఎలాగో మాట్లాడుకుంటారు, అది అందరికీ తెలిసిన సీక్రెటే కదా. రైట్. అప్పుడు ఆ మాటల్లో ఇది మాట్లాడుకోండి, దీని గురించి చర్చించండి. మనం చదువుకున్నటువంటి కొత్త బాట లెసన్కి, ఇందులో జరిగిన విషయానికి నిజంగా ఇది తగినదేనా? ఈ లెసన్కి ఈ టైటిల్ ఈ పేరైతే ఏదో ఉందో, ఈ శీర్షిక, అది కరెక్టేనా అని చర్చించండి. ఇది కూడా మీరు చేయండి. పాఠం చదవండి, ఆధారంగా పట్టిక నింపండి. జాతీయాలు, సామెతలు ఉన్నాయి నేను చెప్పాను, అది చదివి మీరు చేయండి. కింది పేరా చదివి ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి. అది మీరు చేయవలసిన పని. ఓకేనా? రైట్. అట్లాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. నేను పంపిస్తాను, మీరు వీటికి జవాబులు రాయండి. పాఠం కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు. పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయడం. ఓకేనా? ఇది కూడా పంపిస్తాను. నెక్స్ట్ సృజనాత్మకతంగా రాయడం. ఇది మాత్రం మీరు క్రియేటివ్గా రాయాలి. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి. కంపల్సరీ రాయాలి. ఒకళ్ళు చూసి రాస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఏదో ఒక రోజు మీరు స్కూల్కి వస్తారు, నేను చూస్తాను కదా, ఒకళ్ళు చూసి రాస్తే మాత్రము నేను ఒప్పుకోను. మీరు సొంతంగా ఆలోచించండి. మీకున్న మీ మంచి జ్ఞానాన్ని, మీ బుర్రని వాడండి. మీ మెదడును వాడి మీరు
పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ రాయండి. తప్పైనా సరే అయ్యో తప్పుపోతుంది అట్లా ఏమనుకోకండి, మీరు రాయండి. నాకు కావాల్సింది మీరు సొంతంగా ఆలోచించి రాయడం. ఓకేనా? ఒకరిదొకరు చూసి రాశారనుకోండి, అది నేను ఏం చేస్తానో తర్వాత చెప్తాను, రాయకమని చెప్తున్నాను. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ నగర గీతం, ఆలిశెట్టి ప్రభాకర్ గారు. ఇక్కడ ఒక కవిత ఉంది, చదువుదాం, సరేనా? చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణమేమి లేకుండానే పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికీ తెలుసు. ఆలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గొప్ప రచయిత. పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. మధ్యతరగతి మానవుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది తను స్వయంగా అనుభవించి కవితల రూపంలో రాసినవాడు. మీరు ఏదైనా సరే అనుభవించాలి, ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతేనే మీరు ఏదైనా రాయగలుగుతారు. కవిత రాయాలంటే ఫీల్ అవ్వాలి. ఫీల్ అంటే తెలుసు కదా, దాన్ని మీరు ఉద్వేగం చెందాలి, భావోద్వేగానికి లోనవ్వాలి. ఓకేనా? రైట్. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు వాక్యం ద్వారా మీరేం గ్రహించారు? చాటుమాటుగా ఏం గ్రహించామంటే సంసారం ఎంతో బరువైనది. సంసారం అంటే భార్య పిల్లల్ని, భర్తని, తర్వాత పిల్లల్ని. చూడండి, మానవ జీవితంలో ఇప్పుడు మన అమ్మ నాన్నలు మనల్ని పెంచి పోషిస్తున్నారంటే వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. అందులోనూ ఈ కరోనా సిచ్యువేషన్లో మన అమ్మ ఎంతో కష్టపడి ఇంట్లో మనకి అన్ని పనులు చేసి పెడుతుంది. కాబట్టి తను కూడా సంసారం బరువేంటో మోస్తున్న ఆవిడే. అట్లాగే నాన్నగారు ఇంట్లోంచి బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి మన ఇంటిని గుట్టుగా, హాయిగా, సంతోషంగా ఎంత బాగా నడుపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే సంసారం ఎలా ఉంటుంది, అమ్మా నాన్నలు వాళ్ళు ఎంత కష్టపడి, ముఖ్యంగా అమ్మ ఎక్కువ కష్టపడుతుంది. మనం అనుకుంటాం నాన్న కష్టపడుతున్నా అనుకుంటాం, కానీ నేను చెప్తున్నాను ఇది నిజం. ఎట్లా తెలుసా? ఎట్లా అంటే నాన్న ఒక పని చేసి వచ్చి డబ్బులు తీసుకొని వస్తారు. సరే, ఒక బిజినెస్ ఒక పని చేస్తారు, డబ్బులు తీసుకొని వస్తారు. డబ్బు విషయంగానే ఆలోచించాల్సి ఉంటుంది. డబ్బు ఎలా తీసుకురావాలి, ఎలా పిల్లల్ని, సంసారాన్ని, ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలి, ఆ ఒక్క విషయం ఆలోచిస్తే చాలు. కానీ అమ్మ ఉంది చూడండి, అమ్మ పిల్లల కోసం ఆలోచించాలి, భర్త కోసం ఆలోచించాలి, అత్తమామల కోసం ఆలోచించాలి, ఇల్లు కోసం, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటి కోసం ఆలోచించాలి, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, ఎన్ని పనులు చేయాలి. ఇంటికి ఎవరన్నా వచ్చి ఇల్లు బాగాలేదనుకోండి అనేది నాన్నని కాదు, అత్తమామల్ని కాదు, పిల్లల్ని కాదు, ఇల్లాల్ని అంటారు, అమ్మని అంటారు. నిజం. ఏమంటారు? ఎలా ఉంది ఇల్లు? అలా ఉంది. కాబట్టి అమ్మ దేవత, మోర్ దెన్ గాడ్. ఆవిడ చేసే పని వెలకట్టలేదు. అసలు తను చేసే పనికి విలువ లేకుండా పోతుంది. అసలు తను ఎంతో పని చేస్తుంది, విలువ లేకపోతుంది. కాబట్టి చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు. అలా ఆవిడ ఒకవేళ ఇల్లాలు, ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో తనకి సరైన అది లేదనుకోండి, ఆధారం లేదు, సరైన డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాటుమాటుగా అర్ధాంగి చేట అంటే బియ్యాన్ని, చేట అంటాం కదా నాన్న, బియ్యాన్ని మంచి చేయడానికి, ఇలా చేయడానికి వాడేది చేట. ఏమంటారు దాన్ని? చేటనే అంటారు. ఆ చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు, అంటే ఆ బియ్యం ఇలా ఎడుతున్నప్పుడు ఆ అర్ధాంగి కన్నీళ్ళు వస్తున్నాయంట. అప్పుడు తెలిసిందంట సంసారం బరువేంతో. ఎవరు? కవిగారికి అప్పుడు తెలిసింది సంసారం ఎంత బరువైనదో అనేది తెలిసిందంట. అట్లా కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు అలా అవుతుందన్నమాట. దాన్ని బట్టి ఏం గమనించామంటే, మనం ఏం గమనించాల్సిందంటే, ఇక్కడ మన జీవితం అనే సంసారానికి అమ్మా నాన్నలు ఇద్దరూ 2 కళ్ళ లాంటి వారు. అమ్మ కొంచెం ఎక్కువ. ఇంకా నన్ను అడిగితే నేను అదే అంటాను. కవి నివాసం ఎట్లా ఉన్నది? వేడితో. ఇక చూడండి, ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమీ లేదు. పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకులు ఉంటాయి కదా, రేకుల కిందనే పడి ఉన్నారు వాళ్ళు. ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉన్నారు. అది చాలా అలా ఉంది కవి యొక్క నివాసం.
న నాగర నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకని ఉంటాడు? దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి. నరకప్రాయమైన నగర నాగరికతను నరనరాన జీర్ణించుకున్నవాడిని కదా, నిజమే కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు తెలిసింది నగరం ఏంటి, నాగరికత ఏంటి, అది ఎంత నరకప్రాయం అనేది. వరదలు వచ్చాయి కదా. అయ్యో నేను మర్చిపోయాను, వరదలు వచ్చి పోయిన దానికంటే కూడా ఈ వరద సహాయం అని చెప్పేసి ఆ జనాలందరినీ అక్కడికి తీసుకెళ్లారు. ఏంటి అక్కడ జనాలందరినీ మీ సేవలు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి గొడవలన్నీ పెట్టేసి, అంటే చూడండి సమాజంలో రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా ఫూల్స్ని చేస్తారు. అది ఇచ్చాడంటే అది లేదు కదా, అట్లా చేస్తారు నాన్న. సమాజం అట్లా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, రైట్. అంటే నగరంలో ఎట్లాంటి కష్టాలు ఉంటాయో ఈ నగర గీతం అనేటువంటి పాఠం మీద మనం తెలుసుకుందాం. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. నేను చెప్పేది నిజమా కదా? వరదలు వచ్చాయా? వరదలతో పడ్డ బాధల కంటే కూడా, వరదలతో వచ్చిన బాధ కంటే కూడా నాకు అనిపిస్తుంది ఈ వరద సహాయం అని చెప్పేసి ఆ మీ సేవా సెంటర్ల దగ్గర చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపించిందో అసలు కదా, ఎంత బాధ అనిపించిందో. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. కవితాత్మక వాక్యాలు చదివారు కదా, కవి గురించి మీకు ఏమర్థమైంది? ఇతని కవితాత్మకమైన కవితలు చదివారు కదా, ఏమన్నా అర్థమైందా? రైట్. నాకేమర్థమైందంటే ఈ కవి మధ్యతరగతి అంటే మనలాంటి మామూలు ప్రజల జీవితాన్ని అర్థం చేసుకొని దాన్ని కవిత రూపంలో మనకి అందించాడని అర్థం అవ్వాలి. నెక్స్ట్ పాఠం నేపథ్యం ఉద్దేశం బాగా జాగ్రత్తగా వినండి. ఇది ఒకవేళ మనకి ఎగ్జామ్స్ ఉంటే దీంట్లోంచే మనకు మంచి ప్రశ్న వస్తుంది. ఓకేనా, కాబట్టి మంచి ప్రశ్న అంటే ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్న అని. ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూల అంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అందనంత దూరంగా కదిలిపోతున్నది నగరం. మధ్యతరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది నగరం. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోయాడు. తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ నగర గీతం అనే పాఠ్యభాగాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలనేది ఇక్కడుంది. మనం ఏం నేర్చుకుంటామనేది కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఈ లెసన్లోంచి వచ్చే పెద్ద క్వశ్చన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్లో జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను. ఓకే, ఆధునిక కాలంలో అంటే ఇప్పుడు మోడ్రన్ యుగంలో అంటే ఏమంటారు, ఆధునిక కాలం కదా, మోడ్రన్ డేస్ కదా, రైట్. ఈ ఆధునిక కాలంలో మనుషులంతా ఏమనుకుంటున్నారు? నగరాల్లో జీవించాలనుకుంటున్నారు. అంతే కదా, పల్లెటూరులో ఉండాలని ఎవ్వరు కోరుకోవట్లేదు. ఇదైతే నిజం. అందరూ పట్టణాల్లోనే ఉండాలి, నగరాల్లోనే ఉండాలి. ఎందుకు? మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గాయి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు లేవు. ఏమంటారు, పల్లెటూర్లలో హాయిగా బతకడానికి కావాల్సిన అవకాశాలు లేవు. అవి సృష్టించాల్సింది కొంతమంది, ఎవరు? మనల్ని పరిపాలించేవారు. వాళ్ళ స్వార్థం కోసం, ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ స్వార్థం కోసం ఏదో డబ్బులు ఇస్తాము ఓట్ల కోసం అది అని చెప్పేసి అట్లాంటివి చేస్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి చేయట్లేదు. ఇది నిజం. అభివృద్ధి అంటే ఒక్కటే వినండి, అభివృద్ధి అంటే నేను అనుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేటువంటి నమ్మకాన్ని వాళ్ళలో కలిగించడం. ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కాదు అభివృద్ధి అంటే. డబుల్ బెడ్రూమ్ కంటే గొప్పటైనటువంటి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమతని వాళ్ళకి కలిగించడం. వాళ్ళు డబ్బు సంపాదించుకొని డబుల్ బెడ్రూమ్ కంటే కూడా మంచి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమతని వాళ్ళకి ఇవ్వడం. అభివృద్ధి అంటే 1000 రూపాయలు 2000 ఇవ్వడం కాదు, వాడికి కావాల్సిన డబ్బు సంపాదించుకునేటువంటి శక్తిని వాడికి ఇవ్వడం అభివృద్ధి అంటే. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలంటే. ఓకేనా, రైట్. అయితే పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గాయి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు లేవు. ఇదైతే నిజం నాన్న. ఒకవేళ
పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేసి బతికినప్పటికీ కూడా ఎలా ఉంది ఇప్పుడు డబ్బులు మీరు చూస్తూనే ఉంటారు. అందరూ టీవీ చూస్తున్నారు, పేపర్లు లేదా రకరకాల మాధ్యమాల ద్వారా అందరం తెలుసుకుంటూనే ఉన్నాం. మనము ఇవాళ రేపు వ్యవసాయం చేస్తే డబ్బులు సంపాదించే అవకాశం ఉందా? పెట్టిన పెట్టుబడి రావట్లేదు. చాలామంది చనిపోతున్నారు. వాళ్ళు వేలకు వేలు, లక్షలు లక్షలు, ఎకరాలకు ఎకరాలు పంట పండించి దానికి సరైన మద్దతు ధర రాక, చూడండి ఎంత దౌర్భాగ్యపు దేశం అంటే మనది. నిజంగా ఒక్కొక్కసారి దౌర్భాగ్యమే అనిపిస్తుంది. ఇక్కడ చెప్పులని లేదా పిచ్చి పిచ్చి వస్తువులని మంచి ఏసీ రూమ్లో పెట్టి వాటికి మంచి అద్దాల గ్లాసుల్లో పెట్టి అమ్ముతారు. తినే వస్తువులు ఆకుకూరలు అవి ఇవి రోడ్డు పైన మురికి కాలువల పొంట అక్కడ ఇక్కడ పెట్టి అమ్ముతారు. ఎంత గొప్ప దేశం, ఎంత దౌర్భాగ్యం అసలు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎట్లాంటి దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. దానికి అంతటికీ కారణం కొంతమందే. నిజానికి ఎవరైతే పాలకులు ఉంటారో, పాలకులు అంటే పరిపాలించేవారు, ఒక్కరు పేరేం చెప్పట్లేదు నాన్న, పరిపాలించిన వారు, ఇంతకుముందు పరిపాలించిన వారు, ఇప్పుడు పరిపాలిస్తున్నవారు, ఇక ముందు పరిపాలించేవారు ఎవరైనా కావచ్చు కూడా, వాళ్ళు తమ స్వార్థం కోసం, తన కుటుంబం కోసం, తన కుటుంబం, తన మన్మడు, తన పిల్లలు, వాళ్ళందరూ, తన వచ్చే తరాలందరూ సుఖంగా ఉంటే చాలు, ప్రజలందరూ ఏమన్నా అయిపోనని ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి చూడండి, మీరు గమనించండి, మీకు వీలైతే ఏ చిన్న రాజకీయ నాయకుడైనా కావచ్చు, చిన్న కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి కార్పొరేటర్, ఎమ్మెల్యే, చిన్న గల్లీ లీడర్ అయ్యాడంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఉండే విధానం అంతా వేరే ఉంటుంది. ఎన్ని డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వీళ్ళందరూ తినేస్తారు. ఇది నిజం. మీరు చూడండి, స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 74 సంవత్సరాల్లో భారతదేశం కావచ్చు, లేదా మన తెలంగాణ వచ్చి 7 ఏళ్ళు అవుతుంది, ఈ తెలంగాణ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల్ని ప్రజల కోసం కష్టపెట్టారు. లక్షల కోట్లు, ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే ఎన్ని లక్షల కోట్లు అవుతాయో అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ ప్రజల బ్రతుకులు మారట్లేదు. కొంతమంది బ్రతుకులు మారాయి, వాళ్ళ ఆస్తులు మారాయి, వాళ్ళ బ్రతుకులు మారాయి. ఆ పథకాలు పెట్టిన అన్ని స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళే చేసేస్తారు. వాళ్ళు మీరు గమనించండి, నేను చెప్పే మాట కాదు, మీరు జస్ట్ ఒకసారి చుట్టుపక్కల చూడండి. ఒకసారి ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, వాళ్ళ కొడుకు మన దగ్గర, మన స్కూల్లోనో, మన పక్క స్కూల్లోనో ఎక్కడా కనిపించడు. ఏ అమెరికానో, ఏ లండనో, ఏ యూకేనో, ఏ జర్మనీయో, ఏ ఇటలీయో, ఏ ఆస్ట్రేలియానో ఎక్కడో వెళ్ళి చదువుకుంటాడో, అక్కడే సెటిల్ అవుతారు. వీళ్ళు కూడా కొన్ని రోజులకు అక్కడికే వెళ్ళిపోతారు. అట్లా ఉంటుందన్నమాట. మీరు చూడండి, ఎవరైనా సరే అట్లాగే ఉంది. నేను చాలామందిని చూసి చెప్తున్నమాట. అంటే అలా చేయకూడదా, వెళ్ళకూడదా? నిజంగా చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేకి మహా అయితే ₹1,00,000 జీతం ఉంటుంది. ఇప్పుడు పెంచారు, 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. మన స్టేట్లో ఇక్కడ పెంచుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఒకప్పుడైతే ₹1,00,000 జీతం ఉండేది. అతడు ఎమ్మెల్యే, కార్లు, అతడి చుట్టుపక్కల ఉండే మనుషులు, వీళ్ళని పోషించడానికి ఆ ₹1,00,000 ఏడికెళ్ళి సరిపోతుంది? మరి ఎలా సంపాదిస్తాడు? ఇగో ఈ స్కీముల్లో అది ఇది చేసి సంపాదించి తను కూడబెట్టుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం ఇచ్చి, తను ₹100 తీసుకుంటే దాంట్లోంచి చారానో ఆటోనో ₹1 చుట్టుపక్కలకి ఇచ్చి, వీళ్ళు కూడా అదే అనుకొని ప్రజల సొమ్ముని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నాన్న. ఎప్పటి నుంచి? స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ పేదవాళ్ళుగానే ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వారుగానే ఉంటారు. ఇంకా ఇండియా డెవలపింగ్ కంట్రీ, నాట్ ఏ డెవలప్ కంట్రీ. మరి అప్పుడు ఇట్లా నగరంలో ప్రజలందరూ కష్టాల్లో ఉండరా? వరదలు వచ్చినప్పుడు కష్టాలు రావా? ప్రజలు కూడా నేను చదువుకున్న 10 సంవత్సరాల క్రితం కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? ఎవరు డెవలప్ చేస్తారు? డెవలప్ చేయాల్సిన వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? ఏం చేస్తున్నారు? చూడండి, మొన్న మనకి వరదలు వచ్చాయి. హైదరాబాద్ నగరమే తీసుకుందాం. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి వరదలు? ఎందుకు వచ్చాయా? మూసీ నది వెళ్ళాల్సిన వేని మొత్తం బ్లాక్ చేసేసారు. ఆ వేని అంతా మొత్తం మూసేసి అక్కడ
ఇల్లు కట్టుకున్నారు, అన్నీ చేశారు. ప్రజలు చేసిన మాట కాదు, కొంతమంది చిన్న చిన్న చోటా మోటా లీడర్సు, పెద్ద లీడర్సు, వాళ్ళు వీళ్ళు కలిసి అట్లా చేస్తే ప్రజలు తక్కువకు వస్తుందని వెళ్ళి అక్కడ కొనుక్కున్నారు. ప్రజలది తప్పు కాదు, అట్లా చేశారు చూడండి, వాళ్ళది తప్పు. అంటే నదిని, ఏదైతే మూసీ నది ఉందో ఇప్పుడు మన హైదరాబాద్లో, మూసీ నది వెళ్ళే ఆ దారిని ఇంత చిన్న పిల్ల కాలువలాగా చేశారు. మొన్న వరదలు వచ్చాక తెలిసింది మూసీ నది ఎంత పెద్దగా ఉండేది, ఎలా ఉండేది, మూసీ నదికి మంచి వర్షాలు పడ్డప్పుడు ఎలా వస్తుంది అనేది తెలిసింది. అర్థమైందా? సరే, ఓకే. అట్లా సరే, అంటే ఈ పాఠానికి నేను చెప్పిన దానికి ఏంటి సంబంధం అంటే, మనల్ని పరిపాలించేవారు బాగుంటే ఈ పాఠంలో చెప్పినటువంటి కష్టాలు ఇప్పటికీ కూడా మనకు ఉండేవి కాదు అనేది నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని ఏదో అనాలనో ఏదో చేయాలనే కాదు. ఓకేనా? రెండోది, ప్రజలు పల్లెటూరులో ఉండకుండా నగరాలకి ఎందుకు వలస వస్తున్నారు అనేది కూడా ఇదే కారణం, నేను చెప్పిందే కారణం. దానివల్లే వస్తున్నారు. వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడ ఏదో సాధించేసుకొని ఇక్కడ ఏదో గొప్పలు ఏమంటారు, లక్షలు సాధించుకోవాలని కాదు, హాయిగా బతకాలని వస్తున్నారు. కానీ నగరంలో హాయిగా బతకగలుగుతున్నారా? మీరే ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా నగరంలోనే జీవిస్తున్నారు కదా, మనం అందరం జీవిస్తుంది నగరంలోనే కదా. నిజంగా మనం హాయిగా బతకగలుగుతున్నామా? నగరంలోని అనుకూలాంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. కరెక్ట్, నగరంలో కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి, కాదనట్లేదు. వాటిని వినియోగించుకోవాలనే కోరిక అందరికీ ఉంది. ఆ కోరికతో మనుషులందరూ నగరంలోనే ఉండడానికి తాపత్రయపడుతున్నారు. మనం ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నాం? నగరంలోనే స్టే చేయాలనుకుంటున్నాం. కానీ పల్లెటూరులో ఉండాలనుకోవట్లేదు. ఎందుకు? అక్కడ అవకాశాలు లేవు. అక్కడ పల్లెటూరులో ఉంటే ఏం పని చేయాలి? వ్యవసాయం చేయాలి, లేదంటే ఏదన్నా బిజినెస్ పెట్టాలి. బిజినెస్ అక్కడ నడుస్తుందా? అక్కడ ఎవరు ప్రజలే లేరు, బిజినెస్ ఎవరు చేస్తారు? బిజినెస్ పెట్టుకుంటే పల్లెటూరులో వెళ్ళి బిజినెస్ పెట్టుకున్నాం అనుకో, బిజినెస్ చేయాలంటే ప్రజలు వచ్చిపోతుండాలి కదా, దానికి మరి ప్రజలే లేరు అక్కడ. అందరూ చిన్న పెద్ద అందరూ సిటీకి వచ్చేస్తున్నారు. పోనీ అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం చేయడానికి కావాల్సిన పెట్టుబడి, అది పని అంతానేమో ₹1,00,000 అయితే వ్యవసాయం చేసిన తర్వాత అమ్ముకుంటే 50,000 వస్తున్నాయి. 50,000 లాసు. మరి ఎవరు చేస్తారు వ్యవసాయం? ఎందుకు ఉంది అది? ఎందుకు ఆ వ్యవస్థ మారట్లేదు? ఎవరు మార్చాల్సిన వాళ్ళు నిజంగా మార్చట్లేదు. మార్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకు తెలుసా? మార్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మార్చరంటే, వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రంగా బతకడం ఇష్టం ఉండదు. ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి, ఎవడైనా కావచ్చు, ఏ పరిపాలకుడైనా కావచ్చు, వాడికి ప్రజలందరూ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికితే నచ్చదు. అందుకనే ఎప్పుడు ఆధారపడి బతికేలాగా చేస్తారు. ఎప్పుడు ఏదో స్కీమ్ పేరు చెప్పి అది చెప్పి, ఇప్పుడు చూశారు కదా మీరు, మీ కళ్ళ ముందే జరిగింది, చూస్తున్నారు. ఏదో స్కీమ్ పేరు చెప్పి అది ఇస్తాం ఇది ఇస్తామని లేనిపోని ఆశలు అన్నీ, పిట్టల దొర మాటలన్నీ చెప్తూ, ఎక్కడో అన్నీ గాలి మేడలు కడుతూ గాల్లో మాటలన్నీ చెప్తూ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఆ విధంగా ఉంటారు. అప్పుడేమవుతుంది? ప్రజలు నిజమని నమ్ముతారు. నేను చెప్తున్నాను కదా నాన్న, నిజమైన అభివృద్ధి అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వడం కాదు. ఒకటే మాట, డబుల్ బెడ్రూమ్ కంటే మంచి ఇల్లు కట్టుకునే శక్తిని ప్రజలందరికీ ఇవ్వడం నిజమైన అభివృద్ధి అంటే. ఒకే ఒక మాటలో చెప్పాను నేను. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం నాన్న. ఓకేనా? రైట్. అర్థమైంది కదా మీకు? స్వీరచన రాయండి, ఈ సృజనాత్మకంగా రాయండి, మీరే సొంతంగా రాయండి. ఓకేనా? రైట్. ఇది మీ హోంవర్క్. ఓకే కదా? రైట్. కొత్త బాట అర్థమైంది కదా? రైట్. ఓకే. అలాగే నగర గీతం. రైట్. ఇంకా చెప్పుకుందాం, నగర గీతం చాలా ఉంది. నగరం యొక్క గీతం ఏంటో చూద్దాం మనం. సరేనా? రైట్.